హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము హైబ్రిడైజేషన్ గురించి నేర్చుకుందాం. హైబ్రిడైజేషన్ మనకు నార్మల్గా SP2 SP3 అలాగే SP3D అలాగే SP3D2 ఇవి హైబ్రిడైజేషన్ మనం నార్మల్గా కెమిస్ట్రీలో చూస్తూ ఉంటాము. అయితే ఫస్ట్ SP హైబ్రిడైజేషన్ ఏ విధంగా ఫామ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఒకటి S ఆర్బిటాల్ P ఆర్బిటాల్ SP ఆర్బిటాల్తోని SP హైబ్రిడైజేషన్ ఏర్పడుతుంది. అది మనకు అందరికీ తెలుసు. అయితే ఈ SP హైబ్రిడైజేషన్ ఏర్పడాలంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలా, రైట్? లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలా, ఉంటే అది హైబ్రిడైజేషన్లో ఎలాంటి స్ట్రక్చర్ ఉంటుంది. అలాగే లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ లేకుంటుంటే SP హైబ్రిడైజేషన్ ఉండాలా, ఉంటే ఒకవేళ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే SP హైబ్రిడైజేషన్ ఏ జామెట్రీని కలిగి ఉంటుంది. SP హైబ్రిడైజేషన్లో మళ్ళీ ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటాయా లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల కానీ లేకపోవడం వల్ల కానీ, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా మనం ఫేస్ చేయాల్సి వస్తుందా. ఫస్ట్ మనం ఇక్కడ SP2 SP2 SP3 SP3D SP3D2 ఈ హైబ్రిడైజేషన్ గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ SP హైబ్రిడైజేషన్, రైట్? SP హైబ్రిడైజేషన్లో SP హైబ్రిడైజేషన్ ఏర్పడాలంటే 0 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఉండాలి. ఓకేనా? ఇప్పుడు SP2, రైట్? SP2 హైబ్రిడైజేషన్లో లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ 0 ఉన్నప్పుడు, అంటే ఎలాంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేనప్పుడు, అది నార్మల్గానైతే SP హైబ్రిడైజేషన్ SP2 హైబ్రిడైజేషన్లో 0 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ట్రైగోనల్ ప్లేనార్, రైట్? ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్ ఉంటుంది. అదే SP2 హైబ్రిడైజేషన్ ఉండి 1 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు, సేమ్ SP2 ఉండి 0 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్. అదే SP2 హైబ్రిడైజేషన్ ఉండి 1 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు యాంగులర్. అలాగే ఎందుకు అసలు SP2 హైబ్రిడైజేషన్ ఉండి 0 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ట్రైగోనల్ ప్లేనార్ అంటున్నాం. అలాగే SP2 హైబ్రిడైజేషన్ నుండి 1 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు యాంగులర్ ఎందుకు ఉంటుంది అని అంటే మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం నేర్చుకున్న ప్రకారం ఏంటిది, SP2 0 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు 1 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు మనం నేర్చుకున్నాం. 0 ఉన్నప్పుడు ట్రైగోనల్ ప్లేనార్, 1 ఉన్నప్పుడు యాంగులర్ లేదా బెంట్. దీనికి ఎగ్జాంపుల్గా H2O మాలిక్యూల్, రైట్? దీనికి మనకు H2O మాలిక్యూల్ అది ఎలా అనేది మనం తర్వాత చూద్దాం. మనం డీటెయిల్గా ఒక్కొక్కటి నేర్చుకుందాం, రైట్? ఇప్పుడు SP అయిపోయింది, SP2 అయిపోయింది. ఇప్పుడు SP3 సేమ్ SP3 హైబ్రిడైజేషన్ 0 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు, అంటే ఎలాంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేనప్పుడు ఈ విధంగా ఉంటుంది. అలాగే 1 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు SP3 హైబ్రిడైజేషన్లో స్ట్రక్చర్లో కానీ జామెట్రీలో కానీ ఎలాంటి చేంజెస్ ఉంటాయి. అలాగే 0 1 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు దాంట్లో స్ట్రక్చర్లో ఏ విధంగా మార్పు ఉంటుంది అనేది చూద్దాం, రైట్? ఇప్పుడు SP3 0 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, SP3 0 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు దాని స్ట్రక్చర్ అనేది టెట్రాహైడ్రల్. అదే SP3 హైబ్రిడైజేషన్ నుండి 1 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు పిరమిడల్, రైట్? అలాగే SP3 హైబ్రిడైజేషన్ ఉండి 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు దాని స్ట్రక్చర్ యాంగులర్ లేదా V షేప్ లేదా బెంట్ షేప్ ఏదైనా మనకు ఉండొచ్చు. యాంగులర్, V షేప్ లేదా బెంట్ షేప్ మనకు ఏదైనా స్ట్రక్చర్ ఉండొచ్చు. ఇది సింపుల్ మనకు దాకా. ఇప్పుడు SP హైబ్రిడైజేషన్ అయిపోయింది, SP2 అయిపోయింది, SP3 అయిపోయింది, 3 అయిపోయింది. ఇప్పుడు SP3D2
రైట్. మనకి ఇప్పుడు sp3d2 చూద్దాం. sp3d2 కాకుండా sp3d ఈ హైబ్రిడైజేషన్ కూడా ఉంటుంది. సారీ, ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఏంటంటే మనకు sp3d హైబ్రిడైజేషన్, ఇవి 6 హైబ్రిడైజేషన్ ఉన్నప్పుడు జామెట్రీలో ఏమైనా చేంజ్ ఉంటుందని మనం చూద్దాం. ఇక్కడ సారీ, నేను sp3d హైబ్రిడైజేషన్ గురించి చెప్పలేదు, ఇది కూడా అందులో ఒక పార్ట్. ఇప్పుడు sp3d హైబ్రిడైజేషన్ సేమ్. sp3d హైబ్రిడైజేషన్ 0 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే అది ట్రైగోనల్ బైపిరమిడల్, రైట్. ట్రైగోనల్ బైపిరమిడల్. ఇప్పుడు sp3d హైబ్రిడైజేషన్ ఉండి 0 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు అది ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ ఉంటుంది. మరి ఒకవేళ ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఏంటి సంగతి? ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అప్పుడు వచ్చే స్ట్రక్చర్ని సీసా మోడల్ లేదా సీసా జామెట్రీ లేదా సీసా స్ట్రక్చర్ అంటారు. 0 ఉన్నప్పుడేమో ట్రైగోనల్ బైపిరమిడల్, 1 ఉన్నప్పుడేమో సీసా మోడల్. మరి 2 ఉన్నప్పుడు ఏంటిది? 2 ఉన్నప్పుడు ఏంటిది అంటే అప్పుడు వచ్చే ఆ స్ట్రక్చర్ని టీ షేప్ వస్తుంది. ఆ స్ట్రక్చర్ అనేది టీ షేప్లో మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఓకే, 0 అయిపోయింది, 1 అయిపోయింది, 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అయిపోయింది. ఇప్పుడు 3 ఉంటే దాని సంగతి ఏంటిది? రైట్. 3 ఉన్నప్పుడు దాని సంగతి ఏంటంటే sp3d హైబ్రిడైజేషన్ నుండి 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు అప్పుడు వచ్చే స్ట్రక్చర్ని లీనియర్ స్ట్రక్చర్లో అది చేంజ్ అవుతుంటుంది. అంటే sp3d హైబ్రిడైజేషన్ మాత్రం sp3dనే, కానీ 0 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఏమో అది ట్రైగోనల్ బైపిరమిడల్లోకి చేంజ్ అవుతుంది. 1 ఉన్నప్పుడేమో సీసా, 2 ఉన్నప్పుడేమో టీ షేప్, 3 ఉన్నప్పుడేమో లీనియర్. ఇది మనకు ఎక్కువ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్. సేమ్ హైబ్రిడైజేషన్ ఉంటుంది కానీ స్ట్రక్చర్ కానీ జామెట్రీ కానీ ఏ విధంగా ఉంటుంది అనేది ఆప్షన్స్ ఇస్తాం. అప్పుడు మనకు ఇవి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవి ఉన్నాయా లేదా, ఉంటే దాని స్ట్రక్చర్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది, దీని బేస్గా మనం ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఏంటంటే sp3d అయిపోయింది. ఇప్పుడు sp3d2, రైట్. sp3d2 హైబ్రిడైజేషన్ సేమ్. sp3d2 హైబ్రిడైజేషన్ దాదాపుగా మనకు చాలామంది తెలిసి ఉంటుంది. ఏంటిది? 0 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఆక్టాహైడ్రల్. ఓకేనా? 0 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఆక్టాహైడ్రల్. అది 1 పేరు ఉన్నప్పుడు స్క్వేర్ పిరమిడల్ స్ట్రక్చర్. ఒకవేళ 1 కాకుండా 2 ఉంటే దాని పరిస్థితి ఏంటిది? 2 ఉంటే ఇప్పుడు స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చర్గా ఉంటుంది. ఇది దీని యొక్క sp3d2 హైబ్రిడైజేషన్. మనకి ఇంకోసారి రివిజన్ చేసుకుందాం. sp3d2 హైబ్రిడైజేషన్ ఉండి 0 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఆక్టాహైడ్రల్, 1 లోన్ పేర్ ఆఫ్ ఉన్నప్పుడు స్క్వేర్ పిరమిడల్, 2 ఉంటే స్క్వేర్ ప్లేనార్. ఈ విధంగా మనకు డాటా అనేది మనకు ఉంటుంది. రైట్. ఇప్పుడు sp అయిపోయింది, sp3 అయిపోయింది, sp3d అయిపోయింది, sp3d2 అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ వన్ sp3d3, రైట్. sp3d3 చూద్దాం. sp3d3 హైబ్రిడైజేషన్, రైట్. sp3d3లో సేమ్ 0 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడేమో పెంటాగోనల్ బైపిరమిడల్, మళ్ళీ నేను రఫ్గా క్లియర్గా మళ్ళీ నేను రాసుకుంటాను మీకోసం. రైట్. 0 sp3d3 హైబ్రిడైజేషన్ ఉన్నప్పుడు పెంటాగోనల్ బైపిరమిడల్. ఒకవేళ ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే స్ట్రక్చర్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా అంటే ఉంటాయి. ఇక్కడ 0 ఉన్నప్పుడు పెంటాగోనల్ బైపిరమిడల్ ఉంది, కాస్త అది 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు పెంటాగోనల్ మోనోపిరమిడల్లోకి మార్చిపోతుంది. సేమ్ పెంటాగోనల్ మోనో పిరమిడల్లోకి చేంజ్ అయిపోతుంది. ఇది
sp3d sp3td2 ఇలా ఈ హైబ్రిడైజేషన్ ఉన్నప్పుడు లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఏ విధంగా చేంజ్ అవుతుంది దాని స్ట్రక్చర్ అనేది. ఒకవేళ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేకుంటే జీరో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే దాని స్ట్రక్చర్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఒకవేళ నేను చెప్పినవన్నీ ఒక రఫ్గా ఒక క్లీన్ పేపర్ మీద రాసి పెడతాను మీకోసం. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడు ఎస్పీ హైబ్రిడైజేషన్ ఉంది. ఎస్పీ హైబ్రిడైజేషన్ ఉండి జీరో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు మనకు లీనియర్ జామెట్రీ వస్తుంది. లీనియర్ అంటే తెలుసు కదా, సింగిల్ లైన్ లాగా. ఓకే, నెక్స్ట్ sp2 హైబ్రిడైజేషన్ ఉంది. sp2 హైబ్రిడైజేషన్ నుండి జీరో లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ప్లస్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు రెండు రకాలుగా దాని జామెట్రీ అనేది చేంజ్ అవుతుంటుంది. ఫస్ట్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు అది ట్రైగోనల్ ప్లేనార్ దాని స్ట్రక్చర్ సేమ్. దాని స్ట్రక్చర్ అనేది ఈ విధంగా మనకు ఉంటుంది, ట్రైగోనల్ ప్లేనార్. ఈ విధంగా ఇది ట్రైగోనల్ ప్లేనార్. నెక్స్ట్ ఇప్పుడు లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు మనం ఏమన్నాం, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు స్ట్రక్చర్ అనేది యాంగులర్గా ఉండొచ్చు, లేదా వి షేప్లో, లేదా బెంట్ షేప్. యాంగులర్ కానీ వి షేప్ కానీ బెంట్ షేప్ కానీ ఏ విధంగా ఉంటుందంటే స్ట్రక్చర్ ఇది రైట్, ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడు సేమ్ ఒకటి sp2 హైబ్రిడైజేషన్లో మాత్రం చేంజ్ ఉండదు, కానీ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్లో చేంజ్ ఉండడం వల్ల దాని స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఓకే, ఇది sp2 హైబ్రిడైజేషన్ ప్లస్ దాని యొక్క జామెట్రీ గురించి. ఇప్పుడు sp3 గురించి చూద్దాం. సేమ్ sp3 హైబ్రిడైజేషన్లో జీరో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు, 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు, 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు జామెట్రీ అనేది చేంజ్ అవుతుంటుంది. చేంజ్ అవుతే దాన్ని ఏ విధంగా ఉంటుంది స్ట్రక్చర్ యొక్క అరేంజ్మెంట్ అనేది. ఫస్ట్ sp3 హైబ్రిడైజేషన్ నుండి జీరో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు టెట్రాహైడ్రల్లో ఉంటుంది. ఓకే, దాని జామెట్రీ టెట్రాహైడ్రల్ అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే ఇది టెట్రాహైడ్రల్. ఓకే, ఇప్పుడు సేమ్ అదే హైబ్రిడైజేషన్ ఉంది 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు పిరమిడల్ ఉంటుంది. పిరమిడల్ అంటే ఈ విధంగా దాని యొక్క మాలిక్యూల్స్ అనేసి అరేంజ్మెంట్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి NH3 అనే పిరమిడల్ స్ట్రక్చర్లో ఉంటుందని మనకు ఇమాజినేషన్ చేసుకోవడానికి జస్ట్ సింపుల్గా. ఇంకోటి 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు అది సేమ్ బెంట్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఓకేనా, బెంట్ స్ట్రక్చర్లో ఉంటుంది. బెంట్ అంటే ఇది సేమ్ బెంట్ కానీ సేమ్ వి షేప్ యాంగులర్ ఏవైనా ఇదే వస్తుంది. సేమ్ ఒకటే హైబ్రిడైజేషన్, కానీ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల దాని జామెట్రీ అనేది అరేంజ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు నేను ఇంకోటి నేర్చుకున్నాను ఏంటంటే sp3d హైబ్రిడైజేషన్. ఓకేనా, sp3d హైబ్రిడైజేషన్ మళ్ళీ 4 రకాలుగా ఉంటుంది. ఒకటి జీరో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు, 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు, 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు, 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు. ఫస్ట్ sp3d హైబ్రిడైజేషన్ నుండి జీరో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు దాని స్ట్రక్చర్ అనేది ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్లో ఉంటుంది. మాలిక్యూల్స్ కూడా ఆ విధంగా అరేంజ్మెంట్ అయి ఉంటాయి. ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇది ట్రైగోనల్ బైపిరమిడల్ అరేంజ్మెంట్, మాలిక్యూల్స్ ఆఫ్ అరేంజ్మెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే, ఓకేనా, 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే దాని స్ట్రక్చర్ అనేది సీసా మోడల్. అంటే ఏం లేదు, ఇప్పుడు ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ ఉంది కదా, ఇది ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ ఉంది కదా, ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల ఇక్కడ ఆ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనము చూపిస్తాం అన్నట్టు. ఇది ఈ విధంగా ఇక్కడ ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది అటాక్ అయి ఉంటుంది. ఓకే, అది ఒకటి. మరి 2 ఉంటే సేమ్ ఇప్పుడు 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నాం. 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నప్పుడు దాన్ని జామెట్రీ ఏమంటుంది, టీ షేప్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ అరేంజ్మెంట్ అయినాయి కదా, అలాగే 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమో ఇక్కడ ఉంటాయి, ఇంకొక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉంటాయి. అప్పుడు దాని అరేంజ్మెంట్ ఏముంటుంది, టీ షేప్. ఇది టీ లాగా, టీ అంటే ఇట్లా ఇది మనకి టీ లాగా కనిపిస్తుంది కదా, టీ షేప్. ఈ విధంగా దానికి అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. ఇది టీ షేప్. రైట్,
ఇప్పుడు 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు దాని స్ట్రక్చర్ అనేది ఏమవుతుంది, లీనియర్ అవుతుంది. దాని స్ట్రక్చర్ అనేది లీనియర్ సేమ్. అంటే ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ, ఇంకొక లోన్ పేర్ ఆఫ్ ఇక్కడ ఇంకొక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు మనం చూడడానికి లీనియర్ లాగా లేదా సింగిల్ లైన్ లాగా, ఇది దాని యొక్క లీనియర్ స్ట్రక్చర్. ఒకటే హైబ్రిడైజేషన్, కానీ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చేంజ్ అవుతున్న కొద్దీ దాని స్ట్రక్చర్ అనేది, అరేంజ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ కానీ జామెట్రీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది sp3d హైబ్రిడైజేషన్. ఇంకొకటి హైబ్రిడైజేషన్ ఉంది, అదేంటంటే మనకు sp3d2 చూద్దాం. ఇప్పుడు sp3d2 ఇది కూడా ఒక హైబ్రిడైజేషన్. ఇందులో 0 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు పెంటాగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ అని చెప్పాను కదా నేను. పెంటాగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ అయితే 0 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు పెంటాగోనల్ అంటే 5 ఇది 1 2 3 4 5 పెంటాగోనల్ బైపిరమిడల్. ఎప్పుడు ఇది 0 ఉన్నప్పుడు. మరి 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏం లేదు, ఇది ఈ పొజిషన్లో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది అరేంజ్ అయి ఉంటాయి. అప్పుడు పెంటాగోనల్ బైపిరమిడల్ కాస్త ఒకటి పోయింది కాబట్టి అప్పుడు పెంటాగోనల్ మోనోపిరమిడల్ అవుతుంది. సేమ్ 0 ఉన్నప్పుడు పెంటాగోనల్ బైపిరమిడల్. ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఈ పొజిషన్లోనైనా లేదా ఈ పొజిషన్లో అయినా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది అటాక్ ఉంటాయి. అప్పుడు పెంటాగోనల్ బైపిరమిడల్ కాస్త పెంటాగోనల్ మోనోపిరమిడల్ లాగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది sp3 sp3d2 హైబ్రిడైజేషన్. వాటి యొక్క లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది అనేది ఇది. నెక్స్ట్ ఇప్పుడు వీటి గురించి, అంటే sp3 హైబ్రిడైజేషన్ మాలిక్యూల్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా మనము ఆన్సర్స్ ఇవ్వాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.